2024 డిసెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశికి బాగున్న గ్రహాలు ఏమిటో చూద్దాం. ఒకటి కేతువు బాగున్నాడు. తర్వాత గురువు బాగున్నాడు. 8 గ్రహాల్లో కూడా, అంటే చంద్రుడు రోజు 2 రోజుల కోసం మారేవాడు కాబట్టి చంద్రుని గురించి అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ రాశికి కేతువు గురువు బాగున్నారు. మిగతా 6 గ్రహాలు కూడా బాగాలేవు. కేతువు గురువు వల్ల వచ్చే మంచి ఫలితాలు చెప్పుకుందాం. గురువు ఏకాదశిలో ఉన్నాడు. విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, విదేశాలకు వెళ్ళటానికి కానీ, వాళ్ళు ఏది చేయాలనుకున్నా అది చేయటానికి కానీ మంచి సమయం, చాలా ఉపయోగపడుతుంది. కేతువు మంచి జ్ఞానాన్ని కలుగజేస్తాడు. మీరు ముందుకు వెళ్ళటానికి బాగా మంచి అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని నిలబెట్టుకున్నవాడు ధన్యుడు. కేతువు ఎటువంటి వాడంటే, ఎటువంటి ఇబ్బంది టైంలో కూడా సూక్ష్మమైన తెలివితేటలతోటి తప్పించుకునేట్లుగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఓ పెద్ద పచ్చడి బండం తీసుకొని తలకాయ పగలగొట్టడానికి ఎత్తాడండి. తలకాయ దగ్గరలో పడి భయపడతాడు. కడికిన మనిషి టక్కిన పక్క తప్పుకుంటాడు. అది తలకాయకి తగలదు, భుజానికి తగలదు, అది పూర్తిగా పోయి నేలకి తగులుతుంది. ఆ తగిలే యోగం ఎప్పుడు కేతువు బాగుంటేనే అంత జాగ్రత్తగా తప్పించుకుంటాడు. దెబ్బ నుంచి బయటపడతాడు. అవతల వాడిని ఎట్లా చేయాలో అట్లా చేయగలుగుతాడు. అందువల్ల కేతువు అంత శక్తినిస్తాడు. గురువు మంచి విద్యని, వ్యాపారాన్ని, విదేశయానానికి అన్నిటికీ కూడా ఉపయోగపడతాడు. ఇదివరకు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు, మరి తిరస్కృతి వచ్చి వెళ్ళటానికి కుదరినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తిరిగి వెళ్ళటానికి మంచి అవకాశం ఉంది. విదేశాల్లో మంచి జాబులు చేసుకుంటానికి కూడా అవకాశం ఉంది. ఈ 2 గ్రహాల వల్ల ఈ మంచి లాభదాయకంగా ఉంది. అయితే కుజుడు కర్కాటకంలో నీచ స్థితిలో కుదురున్నాడు. ఈ నీచ స్థితిలో ఉన్నటువంటి కుజుడు వల్ల రకరకాలైన ఇబ్బందులు, అనారోగ్యాలు, రకరకాలైన సమస్యలు రావటానికి బాగా అవకాశం ఉంది. రవి బుధులు కూడా బాగాలేరు. వ్యాపారస్తులకి పూర్తిగా వ్యాపారం స్తంభిస్తుంది. శుక్రుడు 7ంట ఉన్నాడు. భార్యాభర్తలకు కూడా ప్రతికూలత వస్తుంది. శని 8వ ఉన్నాడు. ఈ శని 8వ ఉండటం చాలా నష్టదాయకమైనటువంటి టైము. మరి ఎంత అయినా సరే నష్టం చేస్తాడు. అనవసరం ఎవడో పక్క ఇంట్లో మర్డర్ చేస్తే వీడిని పట్టుకెళ్తారు. ఏమయ్యా అంటే వాడు ఎక్కడున్నాడో చెప్పమంటాడు. వీడెవడో వాడికి తెలియదు, వాడెవడో వాడికి తెలియదు. ఇంత తిరిగితే మీకు ఏం వినపడకుండా ఎట్లా పోయింది అంటారు. ఇట్లా అనవసరమైన వచ్చి రిస్క్ పట్టాం. యాక్సిడెంట్లు కావటానికి అష్టమం ప్రాణకంటక స్థితి. కాబట్టి ప్రాణం పోయేంత పనిచేస్తాడు శని. కాబట్టి శని బాగాలేడు, రాహు బాగాలేడు. ఉన్నదల్లా 2 గ్రహాలు, గురువు కుజుడు తప్పితే మిగతా గ్రహాలు 6 గ్రహాలు బాగాలేవు. అందువల్ల ముందు మీరు ఏం చేయాలి అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామర్థ్యం ద్వారా కూడా మీ జాతకం చూపించుకోవాలి. గురువు మంచి లాభదాయకమైన టైంలో ఉన్నాడు. కేతువేమో మంచి జ్ఞానం కలుగజేసి ఎటువంటి వారితోనైనా సరే డీల్ చేసి ముందుకు వెళ్ళిపోయి సరాసరి ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మీరు లాభాలు పొందడానికి మంచి అవకాశం ఇచ్చేటువంటి స్థితిలో కేతు ఉన్నాడు. మీలో ఉన్నటువంటి వర్తని బయటపెట్టే స్థితిలో కేతు ఉన్నాడు. మరి గురువు విద్యరీత్యా చాలా పైకి తెచ్చేటట్లుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయాన్ని మీరు పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ముందు మీ జాతకం చూడటం చాలా అవసరం. అయితే ఏంటంటే, ఇప్పుడు ఉన్న సమస్య ఎట్లా ఉందంటే, ఎంతో మంచి జరిగే చోట ఎంతో చెడు జరుగుతుంది. చూడండి ఎట్లా ఉందంటే, నిన్నే చూశాను యూట్యూబ్లో, పిల్లల యొక్క బొమ్మలు వేస్తూ ఉంటారు. మరి రామచిలకేమో చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది. బోయేవాడు బాణం ఎక్కువ పెట్టాడు.
అయితే ముందు గండు చీమ నీటిలో మునిగి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటే రామచిలుక వెళ్ళి ఒక రావి ఆకు తీసుకొచ్చేసింది. దాని మీద చీమ నిలబడితే ఆ రావి ఆకు ఎత్తుకొచ్చి ఒడ్డున పెట్టింది. చీమను చావకుండా రామచిలుక కాపాడింది. మరుసటి రోజు ఏమైంది? పోయేవాడు రామచిలుకకి బాణం వేయటానికి సిద్ధమైనాడు. కానీ ఆ టైంలో ఈ గండు చీమ ఏం చేసింది? వాడి కాలు గండు చీమ కొడితే చుర్రుమంటుంది. అమ్మో తేలు గుట్టినంత బాధ. గట్టిగా ఎప్పుడైతే ఆ చీమ పీకిందో బాణం వదిలాడు. కానీ మరి రామచిలుక గురి తప్పి పై కొమ్మ కొట్టుకుంది. ఈ రామచిలుక తప్పుకుంది. రామచిలుకేమో నల్లచీమకి దండం పెట్టింది. నల్లచీమేమో రామచిలుకకి దండం పెట్టింది. చూడండి, రామచిలుక గండు చీమ సాగకుండా కాపాడింది. గండు చీమ మరి రామచిలుకని కూడా సాగకుండా కాపాడింది. కాబట్టి మీకున్నటువంటి ఈ స్థితిలో గురుకేతువులు మిగతా 6 గ్రహాల నుంచి కాపాడబడాలి అంటే మీరు తగినటువంటి శాంతి, ఆ దోషం పోవడానికి నివారణ మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. కాబట్టి మీ ప్రవర్తన చాలా అవసరం. ఉపోద్ఘాతము అంటారు. ఉపోద్ఘాతం అనగా ఈ 12 రాసులకి కూడా కలిసి వచ్చేటువంటి ఉపోద్ఘాతం. 2024 నుండి 2026 వరకు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అందరికీ కూడా చాలా గడ్డు సమస్యలు. ప్రతివాళ్ళు కూడా సమస్యలతో బాధపడేటువంటి రోజులు అవటం చేత ప్రతివాళ్ళు కూడా ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా దానికి తగిన దోషం పోవటానికి ఉపశమనం చేసుకోవాలి. ఎందుకు అంటే నిన్నటిదాకా గురువు వక్రించున్నాడు, ఇప్పుడు కుజుడు వక్రించి ఉన్నాడు. ఇట్లా ఉండటం చేత సమస్యలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. 2026 వరకు కూడా పూర్తి సమస్యలు. గ్రహాలు సరైనటువంటి స్థితుల్లో లేవు. ఈ సంవత్సరం 7 గ్రహాలు పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందువల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ అవటం చేత మంచివాళ్ళు బతకటానికి చాలా కష్టతరమైనటువంటి రోజులు. కాబట్టి ఇది ఏ రకంగా దెబ్బతీస్తుంది అంటే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కుటుంబ మరి భార్యాభర్త, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు, వివాహం కావటానికి కానీ, వివాహం అయిన తర్వాత కానీ సమస్యలు ఎక్కువైపోయి చాలా బాధలు పడటానికి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వివాహం కావటమే కష్టమవుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరికీ కుదరక విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మహాపాపాలు ఎందుకు జరుగుతున్నాయంటే పాపగ్రహ వీక్షణ వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకించి అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమిటా అంటే అప్పులు తీరకపోవటం, అప్పులు చేయటం, ఆస్తులు పోవటం, భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, చదువుకునే పిల్లలకి విద్య సరిగా రాకపోవటం, చదువుకునే పిల్లలకి ఆడపిల్లలతో అనవసరమైన దుర్గతి సంబంధాలు కలగటం, ఇట్లా రకరకాలైన సమస్యలతోటి ప్రజలు బాధపడేటువంటి రోజులు 24 నుండి 26వ సంవత్సరం వరకు కూడా ఈ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 60 సంవత్సరాల దాకా సంపాదించిన ఆస్తి మొత్తం పోయి మరి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీకు ఏ గ్రహాల దోషం, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవ పూజలు ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఒక మరి కుంభరాశి ఉందండి, ఈశ్వరుడు. అట్లా కొన్ని రాసులకి కొంతమంది దేవతలు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇట్లా కొంతమంది దేవతల వల్ల కూడా పనులు జరుగుతాయి. గ్రహశాంతులతో పాటు
దేవతా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి మా వల్ల. మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీకున్న దోషాలు పోవటానికి అన్నీ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.